Hi friends, this is Prithvi. Welcome to day 30 of Microsoft Power Platform 108 Days Job Preparation Series. ఈ రోజు మనం Canvas యాప్స్ కి, మోడల్ డ్రివెన్ యాప్స్ కి, పవర్ పేజెస్, పోర్టల్ యాప్స్ కి ఈ 3 కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు అండ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి గైస్. ఫస్ట్ Canvas యాప్స్. సో Canvas యాప్స్ అనేది మనకి లుక్ అండ్ ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రియల్ టైమ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి కస్టమ్ యూఐ, డ్రాగ్ అండ్ డ్రాప్ యూఐ కోసం ఇదైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి పిక్సెల్ పర్ఫెక్ట్ డిజైన్స్, స్క్రీన్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ఆర్ టాబ్లెట్ కి పర్ఫెక్ట్ డిజైన్స్ గా మనం అయితే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు రెస్పాన్స్ చేయాలంటే మీరు కంటైనర్స్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మోర్ దాన్ 200+ డేటా సోర్సెస్ ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. షేర్ పాయింట్, డేటావర్స్, ఎస్క్యూఎల్ సర్వర్, ఎనీథింగ్ ఇట్లా 200+ డేటా సోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కస్టమైజేషన్ ఈజ్ వెరీ ఈజీ. నెక్స్ట్ మోడల్ డ్రివెన్ యాప్స్. మోడల్ డ్రివెన్ యాప్స్ కి మనకి ఒకే ఒక డేటా సోర్స్ ఉంటుంది. దాన్నే మైక్రోసాఫ్ట్ డేటావర్స్ అంటారు. ఇది కాంపోనెంట్ ఫోకస్డ్ అప్రోచ్. అలాగే థర్డ్ వన్ పవర్ పేజెస్. దీన్నే పోర్టల్ యాప్స్ అంటాం అండ్ పవర్ పోర్టల్స్ అంటాం. దీనికి కూడా ఒకే ఒక డేటా సోర్స్, అదే మైక్రోసాఫ్ట్ డేటావర్స్. దీంట్లో మనం అనానిమస్ ఆర్ అథెంటికేటెడ్ వెబ్సైట్స్ ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలనుకుంటే నేను మీకోసం ఫుల్ కోర్స్ డిజైన్ చేస్తున్నాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను.